ఎక్సలెంట్ జాబ్. బికాజ్ ఎవరు ఎక్కడ ఏ రోజు రికమెండేషన్ లేదు, నేను పలానా, నేను రావాలి, నేను ఉండాలనేది ఎక్కడా జరగలేదు. ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి, అమ్మా ఎక్సలెంట్ ఈవెంట్ చేస్తున్నావు, మా సపోర్ట్ ఉంటుంది, మీరు దీన్ని సక్సెస్ఫుల్ చేయండి, మా తరఫు నుంచి మీకు ఏం కావాలో అడగండి, వీ విల్ సపోర్ట్ యూ అన్నారే కానీ నేను ఉండాలి, మేము రావాలి అనేది ఎక్కడా లేదు. సో ఇప్పుడు ఇంత హ్యూజ్ సక్సెస్ జరిగింది, ఇందాక మీరు అన్నట్టుగా సక్సెస్ ఉన్న దగ్గర కొంచెం కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు, నెగిటివ్ కూడా ఉంటుంది. సో ఈ మెస్సీ టూర్కి కానీ ఈ ప్రోగ్రామ్కి కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారని విపక్షాలు ఆరోపిస్తుంది. సో నిజంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టారా? అసలు ఈ ఫండ్స్ అన్ని ఎలా కలెక్ట్ చేశారు? మీకు తెలిసిందే కదండి, మాకు సింగరేణి ఈజ్ ఒక టీం సింగరేణి స్పాన్సర్ చేశారు, ఒక టీం అపర్ణ స్పాన్సర్ చేశారు. సో ఆ 2 టీమ్స్ వాళ్ళు స్పాన్సర్షిప్. అదర్ స్పాన్సర్స్ అందరూ మన డయస్ మీద స్పాన్సర్షిప్ లిస్ట్ ఉంది, వాళ్ళందరూ వాళ్ళ ప్రకారం స్పాన్సర్షిప్ ఇచ్చారు. స్పాన్సర్షిప్ అనేది లేకుంటే ఏ ఈవెంట్ కూడా ప్రపంచంలో ఎక్కడ స్పాన్సర్షిప్ అనేది లేకుంటే ఎగ్జిక్యూట్ చేయలేమండి. బికాజ్ మేము చేసింది ఏంది, ఇప్పుడు 10 లక్షలు ఫోటో కలెక్ట్ చేశారు, 10 లక్షల ఫోటోకి డబ్బు ఉండి కావాలా, మేము అమెరికాలో స్పెయిన్కో పోయి దిగలేము, దాని ఐడియాని మేమేమనుకున్నాం, ఇండియాలో వాళ్ళ చేత ఖర్చు పెట్టించి వాళ్ళు అవసరం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ డబ్బులు తద్వారా తీసుకొని ఒక ఈవెంట్ ఏది ఉప్పల్ స్టేడియంలో వేరే దేశాలకు పోయి చూడలేని వాళ్ళకి 1300 రూపాయలు, రాష్ట్రం కూడా కాదు, మన ఓన్. సో వి జనరేటెడ్ డబ్బులు, ఒక 20 టికెట్లు మేము అమ్మగలిగాం. ఓన్లీ వీ వాంటెడ్ టు సెల్ 100 టికెట్స్ అండి. 100 టికెట్లకి మన వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు, ఒక 20 టికెట్లు మాత్రమే అమ్మగలిగాము. ఆ 20 టికెట్ డబ్బులు వి పుట్ ఇట్ ఇన్ ద ఈవెంట్ ఫర్ స్టేడియం. సో స్టేడియం ఈవెంట్ అంత ఎత్తున ఆ స్టేడియం ఈవెంట్ అనేది 3 థింగ్స్ ఫస్ట్ టైం జరిగిందండి ఉప్పల్ స్టేడియంలో. నెవర్ బిఫోర్ డిజిటల్ టికెటింగ్, స్కానర్లు ఇప్పుడు జరగలేదు. ఐపీఎల్ హ్యాస్ సో మచ్ మనీ, సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బట్ స్టిల్ వీ కుడ్ డూ ఇట్. వీ డిడ్ డిజిటల్ టికెటింగ్ ఫస్ట్ టైం, దెన్ వీ డిడ్ ఫుల్ లేజర్ షో. ఇప్పటికి ఉప్పల్ స్టేడియంలో ఫుల్ లేజర్ షో జరగలేదండి, మేము చేయగలిగాం. దెన్ మేము ప్రొవైడ్ చేసిన అన్ని పార్కింగ్ ఫెసిలిటీస్ ఇప్పటికి జరగలేదు. అసలు ఎటువంటి పార్కింగ్ డిస్టర్బెన్సెస్ కానీ, మాస్ గ్యాదరింగ్ కానీ, లేదంటే కొన్నిసార్లు లోపలికి పంపించే